గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం 21వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము శరీర కార్యములను ధ్యానం చేసుకుంటున్నాం. శరీర కార్యములలో మూడోది చూసుకోబోతున్నాం. మూడోది ఏంటిదట? కాముకత్వము. అయితే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటిదనంటే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి? 15 రకాలు ఉన్నాయి. ఈ 15 రకాలలో ఏ ఒక్కటైనా మన లోపట ఉంటే, నా లోపట ఉంటే, నేను దేనికి వారసుని కాదు? పరలోక రాజ్యానికి వారసుని కాదు. ఇక్కడ క్లియర్గా ఉన్నది. అవును కదా? ఏ ఒక్కటైనా మీరు వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా విని ఇది నా లోపట ఉందా అని పరీక్షించుకోండి. ఒకవేళ ఇందులో ఉన్న 15 రకాలలో ఏ ఒక్కటి మన లోపట ఉన్నా మనము వారసులము కాదు అన్నట్టు. అవునా కాదా? పులిసిన పిండి కొంచెమైనను, పిండి అంతయు కొంచెమే కదా అని మనం వదిలేయద్దు కదా. కొంచెమే కదా అని వదిలేయద్దు. ఉదాహరణకి కోడిని కోస్తాం. కోడిలో ఇంత ఉంటుంది, చేదు అంటారు దాన్ని. ఇంతే ఉంటుంది. అది ఎక్కడ ఆర్జం దగ్గర ఇంత ఉంటుంది. దాన్ని గనక జాగ్రత్తగా తీయకపోతే, అది ఒకవేళ పగిలిపోతే కూరంతా, చికెన్ అంతా ఇంతే. ఏదో ఒకటి మన జీవితంలో ఇంతే ఒకటి ఉంటుంది. అది గనక మనం తీసేసుకోకపోతే మనం పరలోక రాజ్యానికి వారసులము కాముకత్వం అనేది మూడో మాట. కాముకత్వం అంటే శరీర కార్యములలో కాముకత్వం అంటారు. దాంట్లో నుంచి మూడవదిగా మనం చూస్తుంటాం కాముకత్వం. రకరకాలుగా ఈ కాముకత్వమును, కామకత్వం కలిగినటువంటి వాళ్ళు, కామోద్రేకము కలిగినటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలోనికి వారసులు కారు. దేవుని రాజ్యంలోనికి వారసులు కారు. అయితే ఈ కామకత్వం ఎవరికైతే ఉంటుందో వారికి నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, సుఖము ఉండదు, సంతోషము ఉండదు. ఎందుకంటే ఈ కామోద్రేకము కలిగినటువంటి వాళ్ళు పిచ్చోలైపోతారన్నమాట. కామాతురత కలిగినటువంటి వాళ్ళు, కామోద్రేకము కలిగినటువంటి వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతారు. పిచ్చి వాళ్ళు అవ్వడమే కాకుండా చాలా పోగొట్టుకుంటారు వారి జీవితంలో నుంచి. వారి ఆస్తి కావచ్చు, వారి జ్ఞానమును కావచ్చు, వారి సంపదను కావచ్చు, ఏదైతే అది వారి జీవితంలో నుంచి పోగొట్టుకుంటారు. కారణం ఏంటిదనంటే కామతురాత లేదా కామకత్వము అనేది ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారికి చాలా పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక రోగాలు, HIV లాంటి రోగాలు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది మనం చూస్తూ ఉంటాం. కామకత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎలాగుంటారు, వారు ఎలాగో ఆలోచన చేస్తారు అనేటువంటి విషయాన్ని గనక మనం చూస్తూ ఉంటే గనక, కామకత్వము కలిగినటువంటి వ్యక్తులు వ్యభిచారము చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఉన్న దాంట్లో ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నది. కామకత్వము కలిగినటువంటి వాడు వ్యభిచారము చేయాలని అనుకుంటాడు. కామకత్వము కలిగినటువంటి వాడు అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కామకత్వము కలిగినటువంటి వారు పర స్త్రీలను మోహపు చూపు చూస్తూ ఉంటారు, లేదా పర పురుషులను మోహపు చూపు చూస్తూ ఉంటారు. ఎవరు? కామకత్వము కలిగినటువంటి వారు. కామకత్వము కలిగినటువంటి వారు బిగుతైన బట్టలు, టైట్ జీన్స్, టైట్ టీ షర్ట్లు, ఇలాంటి బట్టలు, శరీర ఆకృతులు కనబడేటట్టుగా బట్టలు ధరించుకుంటారు. కామతురత కలిగినటువంటి వాళ్ళు అన్ని చూపించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, అన్ని బయట పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంటర్నెట్లో బూతు బొమ్మలు చూస్తూ ఉంటారు,
బూత్ సినిమాలు చూస్తూ ఉంటారు, ఇంటర్నెట్లో అలాంటి వాటిని వెతుకుతూ ఉంటారు. ఎవరు వీళ్ళంతా? కాముకత్వము కలిగినటువంటి వాళ్ళు. అయితే ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఉన్నాడా అంటే ఉన్నాడు, ఖచ్చితంగా. ఉన్నారా అంటే ఉన్నారు. మీకు చాలా పరిచయస్తుడే, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. అతడు కామాతురత కలిగినటువంటి వ్యక్తి. దానిని ఆపుకోలేక, కంట్రోల్ చేసుకోలేక ఏం చేసినాడంటే ఎవరిని పడితే వారిని వివాహము చేసుకున్నాడు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎవరైనా? సొలొమోను గారు. సొలొమోను గారి గురించి బైబిల్ చాలా చక్కగా రాసింది. ఏమంటే ఆయన చాలా జ్ఞానవంతుడు. బైబిల్లో దేవుడు నీకేం కావాలి బిడ్డ అని ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, అయ్యా నాకు ఏది వద్దు కానీ నీ ప్రజలను పరిపాలించడానికి, నీ ప్రజలను ఏలడానికి నాకు జ్ఞానము కావాలి అని అడిగిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే సొలొమోను మాత్రమే. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట మనం చూస్తూ ఉంటాం, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడలా అతడు నన్ను అడగవలెను అని అన్నాడు కదా. సొలొమోను ఒక రోజు రాత్రి దర్శనములు దేవుడే సొలొమోను దగ్గరికి వచ్చి, నీకు ఏమి కావాలి సొలొమోన్ అంటే, అయ్యా నీ ప్రజలను పరిపాలించడానికి నాకు సరిపడే జ్ఞానం ఇయ్యయ్యా అని అడిగినాడు సొలొమోన్. సొలొమోన్ లాంటి జ్ఞానవంతుడిని మనం బైబిల్లో చూడలేం. ఎందుకంటే దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు, నీకు ముందున్న వారిలో కానీ నీ తర్వాత వచ్చే వారిలో కానీ నీకంటే జ్ఞానవంతుడు లేడు, ఉండబోడు అని చెప్పాడు. హల్లెలూయా. సొలొమోను జ్ఞానమును మాత్రమే అడిగితే జ్ఞానముతో పాటు అతడికి సిరి సంపదలను అన్నిటిని కూడా దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మంచి స్టేట్మెంట్, నీవు వెండి బంగారమునైనను నీ శత్రువుల ప్రాణమైనను నువ్వు అడగలేదు కానీ నీవు జ్ఞానమును అడిగినావు, వెరీ గుడ్ అని చెప్పి దేవుడు మెచ్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి సొలొమోన్. చాలా చక్కటి జ్ఞానవంతుడు. ఆయన రాజుగా చేయబడినటువంటి కొద్ది రోజుల తర్వాత ఒక భయంకరమైనటువంటి పంచాయతీని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. అది మీ అందరికీ తెలుసు. ఏంటిది అది? ఒక ఇద్దరు తల్లులు ఇద్దరు బిడ్డలను కానీ ఒక బిడ్డ చనిపోయిన తర్వాత ఇంకో బిడ్డను ఎత్తుకొని వచ్చి, అయ్యా ఇది ఆమె నా బిడ్డ అంటుంది, నా బిడ్డ మంచిగుంది, ఆమె బిడ్డను చంపుకుంది అని ఇలాంటి పంచాయతీని సొలొమోను దగ్గరికి తీసుకొస్తే జ్ఞానముతోటి దానిని సాల్వ్ చేశాడు సొలొమోను. హల్లెలూయా కదా. అలాంటి పంచాయతీని మంచి తీర్పుగా ఆయన ఇచ్చాడు, న్యాయము జరిగించినాడు సొలొమోను. అయితే సొలొమోను గురించి ఇంకా కొన్ని మనం విషయాలు గమనించినట్లయితే, సొలొమోను రచించిన సామెతలు, సొలొమోను రచించినటువంటి కీర్తనలు మనం ఆలోచన చేస్తే ఒకసారి మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనమును మనం చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. ఎన్ని వేల సామెతలు అంట? సామెతలు 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు. అంటే ఎంత జ్ఞానవంతుడు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు రాశాడు, కీర్తనలు రాశాడు, చాలా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. సొలొమోను యొక్క జ్ఞానము దేశాలలోకి వెళ్ళిపోయింది, దేశాలు దాటి వెళ్ళిపోయింది ఆయన యొక్క జ్ఞానము. ఆయన జ్ఞానమును తెలుసుకొని ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది. ఆమె ఉన్నది, అయ్యా నేను వినిన దానికంటే చూచింది ఇంకా ఎక్కువ ఉందయ్యా, నువ్వు మహాజ్ఞాని అని చెప్పింది ఆ స్త్రీ. హల్లెలూయా. ఎవరామె? షేబా దేశపు రాణి. ఇంత జ్ఞానవంతుడు, ఇంత తెలివి కలిగినటువంటి వాడు ఏమైపోయాడు? సడన్ గా ఏమైపోయాడు అని అంటే అతనిలో కామాతురత అనేది ఉన్నది కాబట్టి అతడు పాపములో పడిపోవడానికి అవకాశము జరిగింది. ఒక్కసారి మనం అది చదువుకుందామా? మొదటి రాజుల గ్రంథములో మనం చూస్తే గనుక 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. చూడండి,
ఇతడు దేవునికి ఇష్టము లేని పని చేశాడు. సొలొమోను లాంటి జ్ఞానవంతుడు లేడు అని చెప్పిన దేవుడు ఇతనిలో పతనమును చూస్తూ ఉన్నాడు. ఇతడు పడిపోవటం మనం చూస్తూ ఉంటున్నాం. ఆఖరికి ఇతని పతనం ఎలా ఉందో కూడా మనం ఇదంతా చదివితే మనకు అర్థమవుతుంది. అయితే అలాంటి సొలొమోను జీవితంలోకి ఏమైపోయిందని అంటే దేవునికి ఇష్టము లేని పని వచ్చింది. కామాతురత గలవాడు అయ్యాడు. అతడు అలాగూ అయ్యి ఏం చేశాడు? వారిని ఉంచుకొనుచు వచ్చాడు. ఎంతమంది భార్యలట? రాజకుమార్తెలైనటువంటి వారు 700 మంది రాజకుమార్తెలను భార్యలను 300 మంది ఉపపత్నులు అంటే 1000 మంది ఉన్నారండి. 1000 మంది. ఒక సొలొమోన్ కామాతురత గలవాడై పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఇక్కడ ఉంచుకొనుచు వచ్చాను అని మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. చాలా జ్ఞానవంతుడు. ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి శరీర కార్యములు మనం వాటిని అన్నిటిని కూడా మన జీవితంలో నుంచి పారద్రోలడానికే దేవుడు రాసి ఉంచాడు. ఇవి మన జీవితంలో ఉండద్దు అని దేవుడు తెలియజేయడానికి అది రచించి ఉంచాడు. ఇవన్నిటిని మనము తృణీకరించడానికి, వీటన్నిటిని మనము వ్యతిరేకించడానికి దేవుడు మనకు కావలసినటువంటి జ్ఞానముని ఇచ్చాడు. ఇవి మనకు సాధ్యమే. వాటిని మనం కంట్రోల్ చేసుకోగలం. కానీ సొలొమోన్ భక్తుడు ఏం చేసినాడు? సొలొమోన్ రాజు ఏం చేసినాడు? కామాతురత గలవాడై. ఎందుకు ఇలాగ జరిగింది? ఎందుకు ఇలాగ జరిగింది? పెళ్లి చేసుకుంటే ఒక్క భార్యను చేసుకోవాలి, ఒక్క పురుషుని చేసుకోవాలి. కొంతమంది చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. అంతటి రాజు దావీదు రాజే అంతమందిని చేసుకున్నాడు. అంతటి సొలొమోనే అంతమందిని చేసుకున్నాడు. మేము చేసుకుంటే ఏమైంది అని చాలా తెలివిగా మాట్లాడతారు. ఇది దేవునికి ఇష్టమైన పనియా? దేవునికి ఇష్టమైన పని ఇది? దేవునికి ఇష్టము లేని పని ఇది. దేవునికి ఇష్టము కానిది ఏది కూడా మన జీవితంలో ఉండొద్దు. 1000 మందిని మెయింటైన్ చేశాడు మన సొలొమోన్ గారు. ఈ రోజుల్లో ఒక్కరిని మెయింటైన్ చేయడానికే కింద మీద పడతా ఉన్నారు. కానీ రాజు సొలొమోన్ గారు 1000 మందిని పెట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఉంచుకొనుచు వచ్చెను అని మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి జ్ఞానవంతుడే కోల్పోయాడు తన జ్ఞానాన్ని. 3000 సామెతలు రాసినైన, 1005 కీర్తనలు రాసినైన అంత జ్ఞానము కలిగినటువంటి ఆ సొలొమోనే తన కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తన జ్ఞానాన్ని కోల్పోయాడు. మన జ్ఞానం ఎంత సొలొమోను ముందట? చెప్పండి. సొలొమోను ముందట మన జ్ఞానం ఎంత? 1% కూడా కాదు. 1% కూడా కాదు. అలాంటి సొలొమోన్ ఎందుకు ఇలాగ అయ్యాడు అని అంటే దేవుని మాటను వినక. మొదటి వచనం చదవండి. మొదటి వచనములు ఏమన్నాడు? మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోన్ ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి ఉంచుకొనుచు వచ్చాడు. కామాతురత గలవాడై ఉంచుకొనుచు పెళ్లిళ్ళు చేసుకొనుచు వచ్చాడు. దేవుడు చెప్పాడు, అరే బాబు, వాళ్ళతో మీరు సాంగత్యము చేయకండి, వారితో మీరు సహవాసము చేయకండి. వారు వచ్చి మీతో సహవాసం చేస్తానంటే కూడా ఒప్పుకోకండి. ఎందుకనంటే వారు మీ హృదయములను ఇతర దేవతల తట్టు త్రిప్పుతారు, అన్య దేవతల తట్టు త్రిప్పుతారు. జాగ్రత్త అని చెప్తే సొలొమోను వినలే. ఏం చేశారు భార్యలందరూ కలిసి? ఇప్పుడు 4వ వచనం చదవండి, 3వ వచనం చదవండి. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర
దేవతల తట్టు ఇతర తిప్పగా దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె ఆ, అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల ఆ. యథార్థము కాకపోయెను. యథార్థము కాకపోయెను. సొలొమోను అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని దేవుడైన యెహోవా ఎదుట అతని యొక్క హృదయము యథార్థత లేకపోయింది. ఎందుకంటే అంతమంది భార్యలు ఏం చేసినారట, అతని హృదయాన్ని ఇతర దేవతల తట్టు త్రిప్పివేశారు. అన్య దేవతల తట్టు, విగ్రహాల తట్టు త్రిప్పివేశారు. దేవుడు ముందే చెప్పాడు కదా, మీరు వాళ్ళతో సాంగత్యం చేయకండి, వాళ్ళతో సహవాసం చేయకండి, వాళ్ళు వచ్చి మీతో సహవాసం చేస్తానన్నా కానీ మీరు వద్దని చెప్పండి. ఎందుకనంటే వారు మీ హృదయములను ఇతర దేవతల తట్టు త్రిప్పుతారు, జాగ్రత్త అని చెప్పాడు. అవునా, చెప్పాడు. ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూస్తాం, 7వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చూడండి. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారుని నీ కుమార్తెకి ఇవ్వకూడదు, పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరించకుండా ఆ ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు చెప్తున్నాడేమని, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఎందుకనంటే నన్ను అనుసరింపకుండా ఇతర దేవతల తట్టు నీ కుమారుని యొక్క హృదయాన్ని వారు త్రిప్పివేస్తారు అని చక్కగా చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ రోజులలో చాలా మంది ఏం చేస్తున్నారని అంటే, ఒకవేళ పురుషునికి స్త్రీని చేయాలనుకుంటే అన్య జనులలో నుంచి చూస్తున్నారు, పురుషులను కూడా అన్యులను చూస్తూ ఉన్నారు. ఏం కాదులే, పెళ్లి అయిన తర్వాత మార్చుకోవచ్చు అనుకుంటున్నారు. ఏం కాదులే, పెళ్లి అయిన తర్వాత వాళ్ళే మారుతారు. మా కొడుకు చెప్పుకుంటాడులే మా కోడలికి, మా కూతురు చెప్పుకుంటది మా అల్లునికి, మార్చుకుంటది అని అనుకుంటున్నారు. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. మీరు చెప్పుల దుకాణానికి వెళ్ళి ఎలాంటి చెప్పులు కొనుక్కుంటారు? రెండు ఒక్క తీరు ఉన్నాయి కొనుక్కుంటారా, అదొకటి ఇదొకటి కొనుక్కుంటారా? రెండు ఒకే సైజు ఉండేటి కొనుక్కుంటారు కదా. లేకపోతే ఒకటి ఫ్లాట్ చెప్పు, ఒకటి హీల్ చెప్పు కొనుక్కుంటారా? ఎందుకు కొనుక్కోరు? అట్లా కొనుక్కోవచ్చు కదా. నడవడానికి రాదు అంటున్నది సిస్టర్. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, మనము ఇలాంటి చేస్తున్నాం. ఒకటి ఫ్లాట్ చెప్పు వేసుకొని, ఒకటి హీల్ చెప్పు వేసుకొని ఏమనుకుంటున్నామంటే, నడుస్తుంటే హీల్ కూడా ఫ్లాట్ అవుతుందిలే, అదే మారుతుందిలే. దీనిలాగా స్త్రీకి పురుషుని చేసినప్పుడు, పురుషునికి స్త్రీని చేసినప్పుడు వస్తుంటే మారుతారులే వాళ్ళే, నా కొడుకు మార్చుకుంటాడు మా కోడల్ని అని అత్త మామలు, అమ్మ నాయనలు, మా కూతురు మార్చుకుంటుంది మా అల్లుండి అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఎందుకు మరి ఇలాంటి చెప్పులు ఒకటి వేసుకొని చూడండి, అవుతుందేమో చూద్దాం. ఫ్లాట్ చెప్పు, హీల్ చెప్పు వేసుకొని నడవండి, నడవస్తుందా? నడవరాదు. ఈ హీల్ చెప్పు ఫ్లాట్ అయ్యే వరకు ఫ్లాట్ చెప్పు ఉంటుందా? అది మొత్తానికి అరిగిపోతుంది, తెగిపోతుంది. మరి ఇలాగెందుకు ఆలోచన చేయం? పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, సంబంధాలు చూసేటప్పుడు ఏం కాదులే, మంచి బుద్ధివంతురాలట, జ్ఞానవంతురాలట, బాగా చదివిందట, బాగా డబ్బున్నోళ్ళట, చేద్దాములే అనుకుంటా ఉంటారు. మార్చుకుంటాములే పెళ్ళి అయినాక. ఈ మధ్యలో క్రైస్తవులు కూడా అమ్మాయిల గురించి ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు హిందువులు అయితే వాళ్ళ అమ్మ నాన్న డిమాండ్ చేస్తే, మా బిడ్డని ఇస్తాము కానీ హిందూ మ్యారేజ్ చేస్తేనే ఇస్తామండి, అట్లయితేనే ఓకే, లేకపోతే లేదంటే ఈడు ఓకే అంటాడు. ఈడు ఎందుకంటే అమ్మాయి నచ్చింది, అమ్మాయి నచ్చింది కదా, ఓకే నో ప్రాబ్లం, మ్యారేజే కదా, ఎట్లయితేంది, తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి గుడికి పోతాం అనుకుంటాడు. తప్పు, తప్పు. మొదటి ఏజెంట్ ఎవరు సాతానికి? చెప్పరేంది? మొదటి ఏజెంట్ ఎవరు సాతానికి? స్త్రీలే. స్త్రీ మొదటి హవ్వ, స్త్రీ మొదటి ఏజెంట్ ఆమెనే. మొట్టమొదటిగా యేసు ప్రభు లేచిండు అని ప్రకటించింది ఎవరు? స్త్రీ. మొట్టమొదటిగా అబద్ధానికి లొంగింది స్త్రీయే.
తర్వాత మొట్టమొదటిగా యేసు ప్రభు లేచిండు అని ప్రకటించింది కూడా స్త్రీయే. మీరు ఏదనుకుంటే అది జరిగిపోతుందమ్మా. ఒకవేళ అప్పటి మట్టుకి పెళ్ళి అయినాక ఓకే అని అనుకొని పెళ్లి చేసిన తర్వాత నేను పెళ్ళయ్యే వరకే ఓకే అన్న తర్వాత నేను ఇట్లా ఉండా అట్లా ఉండా అని గనుక మీ ఇంటికి వచ్చిన కోడలో లేదా మీ బిడ్డనో అట్లా ఉంటే గనక ఎట్లుంటది పరిస్థితి? చాలా దారుణంగా ఉంటది. ఇప్పుడు మనం సొలొమోను గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అతడు ఇతర దేవతల తట్టు అతని యొక్క హృదయమును ఆయన యొక్క భార్యలు ఏం చేసినారట? త్రిప్పివేసినారు. ఎందుకు? దేవుడు చెప్పిన మాట వినలే. వద్దురా నాయన, వాళ్ళతో సాంగత్యం చేయకు, వాళ్ళతో సహవాసం చేయకు అంటే వినిపించుకోలే. అందుకనే 2వ కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది చూడండి, 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతితో అదేనా? చదవ. నీతితో దుర్నీతికి ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? జాగ్రత్త. క్రీస్తునకు బెలియాలతో అనగా దయ్యపుతో ఏమి సొత్తు, ఏమి సాంగత్యము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి విగ్రహములకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎవరమాట? దేవుని జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు. అందుకని దేవుడు ఇలాగు సెలవిస్తా ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండుడి. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా చాలా చక్కగా రాస్తున్నాడు. విశ్వాసికి అవిశ్వాసికి ఏమి పొత్తు, ఏమి పొందిక? విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది? దేవునికి దయ్యానికి ఏమి పొందిక? కనుక మనము జాగ్రత్తగా మనం ఉండాలి. విశ్వాసులమైనటువంటి మనము విశ్వాసులతో సాంగత్యము చేసుకోవాలి. అనగా విశ్వాసులైనటువంటి వారు విశ్వాసులను మాత్రమే వివాహము చేసుకోవాలి. ఈ మధ్యలో చాలా ఏమి అంటే ఏ ఫోటో చూసినా, ఏ బయోడేటా చూసినా ఇంక్లూడింగ్ ఏం చేస్తారు తెలుసా? అందులో ఏమి రాసినా రాయకపోయినా క్యాస్ట్ రాస్తున్నారు. క్యాస్ట్ అనేది ఇంకా మీరు చూస్తున్నారు. మనమందరం క్రీస్తులో కడగబడిన వారం, యేసు రక్తములో కడగబడినటువంటి వారం, మనమందరము ఒకే సంతానము, దేవుని యొక్క పిల్లలము, రాజులైన యాజక సమూహం. మనం ఇంకా క్యాస్ట్ అనుకుంటా మీరు ఇందులో సంబంధాలు వెతుకుతే దయచేసి ఇందులో మీరు పోస్టులు పెట్టకండి అని చెప్పిండు ఆయన. నిజమే. చాలా మంది ఏం చేస్తున్నారు? అమ్మాయి అబ్బాయి ఫోటోలు పెడుతున్నారు, బయోడేటా పెడుతున్నారు. మాకు ఈ క్యాస్ట్ వాళ్ళే కావాలి. యేసు ప్రభు రక్తములో కడగబడినది క్యాస్టుల గురించి కొట్లాడడానికి కాదు, క్యాస్టులలో వివాహాలు సంబంధాలు చూడడానికి కాదు, ఒకే క్యాస్ట్ వారు కలిసి ఉండడానికి కాదు, అందరము కలిసి ఉండాలని, అందరినీ ఆయన పాపాలు తొలగించడానికి అందరినీ కూడా ఆయన రక్తంలో కడిగాడు. ఆయన రక్తము అందరినీ కడిగింది. ఒక కులం వారినే కడగలే, ఒక జాతి వారినే కడగలే, ఒక ప్రాంతం వారినే కడగలే. ఆయన రక్తము ప్రజలందరి కొరకు చిందించబడింది. అందరం ఆయన రక్తంలో కడగబడినటువంటి వారం. కనుక ఇలాంటి క్యాస్ట్ ఫీలింగ్ అనేది సంబంధాల దగ్గర ఉండొద్దు. క్రైస్తవులా కాదా అనేది చూసుకోవాలి, ఆత్మీయులా కాదా అనేది చూసుకోవాలి, ఆత్మీయతలు ఎట్లా ఉన్నారనేది చూసుకోవాలి. హల్లెలూయా. అది చూసేది పోయి ఇంకా ఇవే మొదలైతే అందుకే చాలా మందికి పెళ్ళిళ్ళు అయితే లేవు. నిజం.
ఏమంటే క్యాస్ట్, ఏందంటే క్యాస్ట్, మా క్యాస్టులే కావాలండి. కాదు, మీరు చూడండి ఇంకా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడన ఎందును, వారు నా ప్రజల ఎందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. అపవిత్రమైనటువంటి దానిని ముట్టకండి అని చెప్తున్నాడు. అపవిత్ర జోలికి వెళ్ళకండి అని చెప్తున్నాడు. అవిశ్వాసులతో సాంగత్యము చేయకండి అని చెబుతూ ఉన్నాడు దేవుడు. సొలొమోను దగ్గర కూడా అదే చెప్పాడు కదా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు? మోయాబీయులు, ఎదోమోనీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరాశ్రీలను మోహించి, ఫరో కుమార్తెను గాక 1000 మందిని చేసుకున్నాడు అన్నట్టు సార్. అంతేనా? ఫరో కుమార్తె గాక ఆ జనులలో కొందరిని మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చను. కాబట్టి ఎంతమంది అయ్యారు? అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండి. ఇంతమంది కలిగి ఉన్న సొలొమోను వారిని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వారేం చేసినారంటే సొలొమోను యొక్క హృదయమును వారి దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను అని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇంకా మిగతా చదవండి 5, 6, 7 వచనాలు. సొలొమోను అషారోతు అను సీదోనీయుల దేవతలను, మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచి చూసారా? ఈయన ఇంతకు ముందు ఎవరిని అనుసరించి నడిచినాడు? యెహోవా దేవుణ్ణి అనుసరించి నడిచినాడు. చాలా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా, ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా, బలులు అర్పించేటువంటి వ్యక్తిగా, న్యాయము జరిగించేటువంటి వ్యక్తిగా, ఒక రాజుగా తండ్రి అయిన దావీదు యొక్క హృదయమును అనుసరించి, తండ్రి యొక్క దావీదు యొక్క చర్యలను అనుసరించి, అతని యొక్క అడుగు జాడలను అనుసరించి దావీదులాగా హృదయం కలిగి ఉండవలసినటువంటి ఈ సొలొమోను ఇప్పుడు ఏమైపోయినాడు? ఇతర దేవతల తట్టు త్రిప్పబడి అన్య దేవతలను అనుసరించి నడిచేటువంటి వాడుగా చేయబడ్డాడు. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదును అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతలకు, మొలేకు అను అమోనీయుల హేయమైన దేవతలకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించాడు. తమ దేవతలకు ధూపము వేయుచు బలులను అర్పించుచుండిన పరాశ్రీ అయిన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను. చూసారా అండి ఎంత ఘోరమైన పరిస్థితికి వచ్చాడో? ఒక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, దేవుని కొరకు బలులు అర్పించవలసినటువంటి వ్యక్తి, దేవుని కొరకు బలిపీఠములను కట్టవలసినటువంటి వ్యక్తి, తమ భార్యల నిమిత్తము అన్య దేవతలకు బలిపీఠాలు కట్టే పరిస్థితికి వచ్చాడు. అన్య దేవతలకు బలులు అర్పించే పరిస్థితికి వచ్చాడు. అన్య దేవతలను అనుసరించి నడుచుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఎందుకు అనంటే దేవుని యొక్క మాటను పక్కన పెట్టినందుకు. 11వ వచనం చూడండి. సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు
తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రమును నీ కుమారునికి ఇచ్చెదను. దేవుడు ఎంత కనికరమ కలిగిన వాడు చూడండి. హల్లెలూయా. ఇంత తప్పు చేసిన గాని దేవుడు తన తండ్రి అయిన దావీదు నిమిత్తము ఇతన్ని కనికరిస్తే ఏమంటున్నాడు చూడండి, నేను నీ చేతిలో నుంచి రాజ్యమును తీసివేసి నీ దాసునికి ఇస్తా, అయితే ఇప్పుడు కాదు, నీ కుమారుని చేతిలో నుంచి తీసేస్తా, అయితే మొత్తము కాదు, ఒక గోత్రమును ఉంచుతా. ఎందుకు? దావీదు నిమిత్తము, నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తము ఒక గోత్రమును. అబ్బా, ఎంత మంచి దేవుడండి. తప్పు చేసినాడు కానీ తండ్రి అనే దావీదును గుర్తు చేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం తప్పు చేస్తే ఎవరిని గుర్తు చేసుకొని నిన్ను కనికరిస్తాడు దేవుడు? ఈరోజు మనము తప్పు మీద తప్పు చేస్తా ఉంటే ఎవరు చూస్తలేరు అని అనుకుంటున్నాం మనం. మనల్ని ఎవరు ప్రశ్నించడం లేదు అని అనుకుంటున్నాం మనం. అయితే ఇద్దరు చూస్తూ ఉంటారు మనల్ని. ఒకటి దేవుడు, రెండవది సాతానుడు. ఈ సాతానుడు ఏం చేస్తాడంటే మన పైన దేవుని దగ్గరికి రిపోర్ట్ పంపిస్తాడు, చాడీలు చెప్తాడు, మన గురించి దేవుని దగ్గర చెప్తా ఉంటాడు, సాకులు చెప్తా ఉంటాడు, చాడీలు చెప్తా ఉంటాడు. దేవుని దృష్టికి తండ్రి అయిన దావీదు హృదయం ఉన్నట్లుగా సొలొమోను హృదయం లేదు. ఒకే ఒక కారణం, దేవుడు చెప్పిన మాటను విననందుకు. ఏదైతే చేయొద్దన్నాడో అది చేసినందుకు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం పిలువబడినటువంటి పిలుపు ఏంటిది? మనం బ్రతుకుతున్న బ్రతికేంటిది? మనం చేస్తున్న పనులేంటి? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు పనికిరాని జీవితాలు మన ఒకప్పుడు దేవునికి దూరస్థులం, పాపులం, పనికిరాని వారం, అయోగ్యులం, అల్పులం. అయితే దేవుడు మనల్ని ఏం చేసినాడు? తను పిలుచుకున్నాడు, ప్రేమించినాడు, కౌగిలించుకున్నాడు, హత్తుకున్నాడు. ఆయన దగ్గరికి మనల్ని పిలుచుకొని ఏమన్నాడు? మీరు రాజులైన యాజక సమూహం, నేను మిమ్మల్ని పవిత్రులుగా ఉంచుతున్నాను కనుక మీ పిలుపు తగినట్లుగా మీరు జీవించండి అన్నాడు. మనం ఎలా జీవిస్తున్నాం? అందుకనే యవనస్తులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం పాపము చేయడానికి సాతానుడు అనేక రకాల ప్రేరేపణలు కలిగిస్తాడు మనకి. అయితే వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి మనకు దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి. 119వ కీర్తన 11వ వచనం చదవండి. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యూత్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాము? వాక్యం మీ హృదయంలో పెట్టడానికి, వాక్యానుసారంగా నడిపించడానికి. చాలా మంది రావడం లేదు. ఎందుకు నాకు తెలియదు. మీకేమైనా పర్సనల్ పనులు ఉంటే నాకు తెలియదు. ఇది సంఘము నిర్ణయించినటువంటి సమయం. అది యూత్ మీటింగ్ కావచ్చు, ఇంకే మీటింగ్ అయినా కావచ్చు, మీ హృదయంలో దేవుని వాక్యమే ఉండాలి తప్ప మీ హృదయంలో దేవునికి అయిష్టమైనవి ఉండకూడదు, బూతులు ఉండకూడదు, వ్యతిరేకతలు ఉండకూడదు, ద్వేషములు ఉండకూడదు. మీ హృదయంలో దేవుని వాక్యము చేత నింపబడాలి మీ హృదయాలు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను పాపము చేయకుండా ఉండడానికి నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాడు. అందుకనే యవనస్తుల గురించి ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటాడు, యవనుడా, యవనుడా, నీ యవనమును బట్టి సంతోషించుము, నీ యవనమును బట్టి, నీ యవనం కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. చదవండి. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి చెప్పండి, దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము పెట్టుకో. నీ ఇష్టము చొప్పున జరిగించుకో. నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు,
ప్రవర్తించుకో. నీ హృదయానికి ఏది సంతోషం అనిపిస్తే అది చేస్తున్నావు, చేసుకో. కానీ ఒక్కటి, వీటన్నింటిని బట్టి దేవుడు ఎక్కడ తీసుకొస్తాడట? తీర్పులోనికి తీసుకొస్తాడట. భయం అనేది నీకు ఉండాలి. చాలా మంది జీవితంలో దేవుడు మేలులు చేయలేదా? అందరి జీవితంలో చేయలేదా? చేసిండు. కానీ ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడుతున్నామని అంటే వాక్యం ఎక్కడ ఉంది? ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంది? నీ ఇష్టం వచ్చిన చోటికి వెళుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినే చూస్తున్నావు. అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోనికి నిన్ను తీసుకొస్తాడు. నీ ఇష్టం వచ్చిన టైంకి వస్తున్నావు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొస్తాడట? తీర్పులోనికి తీసుకొస్తాడు. అది జాగ్రత్తగా మనము గ్రహించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు, కుమార్తెలై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు, కుమార్తెలు. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడితే దేవుని వాక్యము నీకు అర్థమవుతుంది. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడితే దేవుని కార్యాలను నువ్వు అనుభవిస్తావు. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడితే దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకుంటావు, దేవుని యొక్క కృపలను వర్ధిల్లుతావు. నీ జీవితంలో ఏది జరిగినా దేవానికి స్తోత్రం అని చెప్పగలిగేది ఎవరు అని అంటే ఆయన ఆత్మ చేత నడిపించబడేది. ఏదైనా జరగరానిది జరిగితే ఆ దేవుడు లేడు, ఏం లేడు అని చెప్పగలిగే ఆత్మ కాదు ఇది. వాళ్ళని అనలే దేవుని బిడ్డలని. నీ జీవితంలో నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా, నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా, ఏది జరిగినా, వ్యతిరేకతలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఏమి జరిగినా దేవానికి స్తోత్రం అని చెప్పగలిగేది ఒకే ఒక్కరు. ఎవరు తెలుసా? ఆత్మచేత నడిపించబడేవాళ్ళు. ఆత్మచేత నడిపించబడకపోతే అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి, అనేకమైనటువంటి డౌట్స్ వస్తాయి. దేవుడు ఉన్నాడా నిజంగా? దేవుడుంటే ఇట్లెందుకు అయింది? దేవుడుంటే అట్లెందుకు అయింది? దేవుడు నా గురించి దేవుడికి నా గురించి తెలియదా? దేవుడు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకెళ్ళలేదు? దేవుడు నన్ను ఎందుకు పాస్ చేయలేదు? దేవుడు నాకు ఎందుకు ఇది ఈ ఉద్యోగం ఇవ్వలేదు? దేవుడు నాకు ఎందుకు అది ఇవ్వలేదు? ఎప్పుడైతుంది ఇది? నువ్వు ఆత్మచేత నడిపించబడకపోతే నీకు విశ్వాసం ఉండదు దేవుని మీద, నమ్మకం ఉండదు దేవుని మీద. నీ జీవితంలో ఏది జరిగినా అది నీ మంచి కొరకే అని జ్ఞాపకం పెట్టుకో. నీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఆయన వేరే దేశానికి వెళ్ళాలి ఫ్లైట్ ఎక్కి. అయితే ఇంటి దగ్గర నుంచి కారు తీసుకొని కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో కారు ఇంటి నుంచి బయటికి తీస్తున్నటువంటి టైంలో పైనుంచి పని మనిషి మురికి వాటర్ కింద పోసింది. కింద పోస్తే ఎక్కడ పడ్డది తెలుసా? కారు మీద పడ్డది, ఆ ఫ్రంట్ అద్దం మీద పడ్డది. కోపం చేత ఆ యజమానుడు దిగి, పిచ్చి పట్టిందా నీకేమైనా? నాకు ఫ్లైట్ టైం అవుతుంటే నువ్వు ఈ సమయంలో మురికి నీళ్ళు పోసినావు, దా కిందికి వచ్చి ఇదంతా క్లీన్ చేయనన్నప్పుడు ఆమె గబగబా దిగి వచ్చి అంతా క్లీన్ చేసింది. అప్పుడు ఆయన స్పీడ్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయేసరికి ఆయన ఎక్కవలసినటువంటి ఫ్లైట్ వెళ్ళిపోయింది. 5 నిమిషాల ముందే వెళ్ళిపోయింది సార్ అని అన్నారంట. అనగానే చాలా కోపంతోటి, పని మనిషి మీద కోపంతో తిరిగి ఇంటికి వచ్చాడు. ఎక్కడుందిరా పని మనిషి, తీసుకురా అని అంటే అప్పుడు వెంటనే వాళ్ళ కొడుకు వచ్చాడు. వాళ్ళ కొడుకు వచ్చి, డాడీ పని మనిషికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, పని మనిషికి మనం కృతజ్ఞత చెప్పాలి అని అంటున్నాడు. ఎందుకురా అని అంటే మనము ఎక్కవలసినటువంటి ఫ్లైట్ అది మనం మిస్ అవ్వడానికి కారణము ఈ పని మనిషి. ఎందుకనంటే ఆ ఫ్లైట్ మధ్యలో పేలిపోయిందట. హల్లెలూయా. కొన్ని నీ జీవితంలో ఇలాంటివి జరుగుతాయి, బాధపడకు. ఎందుకు జరిగింది దేవా అని ప్రార్థన చేయి, దాని గురించి తెలుసుకో, నీకు అర్థమవుతుంది. అంతేగాని దేవుడు ఎంత పని చేసిండు చూసినావా, అబ్బా నా ఫ్లైట్ మిస్ చేసిండు చూసినావా, అబ్బా నా ఇంటర్వ్యూ మిస్ చేసిండు, అబ్బా నా ఎగ్జామ్స్ మిస్ చేసిండు, అబ్బా నేను ఒక్క మార్కుల పోయినా,
నీ మంచి కోసమే. దీనికంటే బెటర్ తీస్తాడు దేవుడు నీకు. బాధపడద్దు. అందుకనే మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నా కానీ దేవుడు తన కృప మన మీద ఇంకా ఉంచుతున్నాడు. సొలొమోనుతో అన్నాడు, ఏయ్ నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు, నా ఆజ్ఞలు మీరావు, నా కట్టడలు మీరావు, అయితే నీ చేతిలో నుంచి రాజ్యముని తీసేస్తా. అయితే ఇప్పుడు కాదు, నీ కొడుకు చేతులకు పోతుంది చూడు, అప్పుడు తీసేస్తా. అయితే మొత్తం తీసేయా, కొద్దిగా ఉంచుతా. ఎందుకో తెలుసా? దావీదును జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం తప్పుల మీద తప్పులు చేస్తుంటే దేవుని కృప మన మీద ఉండటానికి ఎవరిని జ్ఞాపకం చేసుకొని నిన్ను క్షమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు? ఎవరున్నారు మన వెనుక దేవుని దగ్గర జీవించినటువంటి వాళ్ళు? ఎవరి యొక్క యథార్థతను బట్టి దేవుడు నిన్ను ప్రేమించగలుగుతాడు? ఇప్పటికైనా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు మనకు. నువ్వు యథార్థముగా జీవించడానికి అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకో, వదులుకోకు. సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేయి, వాక్యము చదువు, మందిరంలో ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థనకు రా. అంతేగాని వృధాగా గడపకు, నీ సమయాన్ని వృధాగా గడపకు. ఎందుకనంటే సొలొమోను దేవునికి దగ్గరగా ఉండవలసిన సొలొమోను వారితో సాంగత్యము చేయడం బట్టి తన యొక్క హృదయమును ఇతర దేవతల తట్టు ఆ స్త్రీలు తిప్పగలిగారు. ఈ రోజు నువ్వు దేవునితో ఉండవలసిన నీవు, దేవుని మందిరంలో గడపవలసిన నీవు, దేవునితో సహవాసం చేయవలసినటువంటి నీవు ఎక్కడెక్కడో వెళ్ళి నువ్వు సహవాసం చేస్తే నీ హృదయము ఎక్కడికి త్రిప్పబడుతుందో నీకు తెలియదు. జాగ్రత్త, మిస్ అవ్వద్దు. మందిరమును, వాక్యమును మిస్ చేసుకోకండి. మీ కొరకే, మన కొరకే, మన మంచి కొరకే వాక్యం ఉన్నది, మందిరం ఉన్నది, సహవాసం ఉన్నది. ఈ సహవాసాన్ని కాదు అని మనం వెళితే చాలా మిస్ అవుతాం, చాలా కోల్పోతాం. జాగ్రత్త, జాగ్రత్త. సొలొమోనులాగా మనము మన జ్ఞానాన్ని కోల్పోవద్దని ఈ హెచ్చరికలు దేవుడు ఇస్తున్నాడు. 3 విషయాలు. మొదటిది జారత్వము, రెండవది అపవిత్రత, మూడవది కామం. ఈ మూడిట్లో ఏదుందో మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఎందుకనంటే 15 ఉన్నాయి అక్కడ. 15 ఏ ఒక్కటి మన జీవితంలో ఉన్నా దేవుని రాజ్యానికి మనం వారసులము, అది జ్ఞాపకం పెట్టుకుందాం. ఒక భయం కలిగి బ్రతుకుదాం. దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన కలిగి మనం బ్రతుకుదాం. పరిగెత్తేవాడు కప్పు కొరకు పరిగెత్తడు, నేను గెలవాలి అని పరిగెత్తుతాడు. ఆ గురి ఎద్దుకు పరిగెత్తుతాడు. అయితే నీ కొరకు పరలోకం ఉంది, పరలోకం కోసం పరిగెడదాం. మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి పరిగెడదాం. అలాంటి సమయంలో ఎన్నో ఆటంకాలు మనకు ఎదురైతే వాటన్నిటిని మనం దూరం చేసుకొని మనం దేవుని రాజ్యం కొరకు పరిగెడదాం. చాలా ఆటంకాలు వస్తాయి, వాటన్నిటిని మనం పక్కన పెట్టేద్దాం. దేవుని రాజ్యాన్ని గురిగా పెట్టుకొని మనం ఆత్మీయ జీవితంలో పరిగెడదాం, విశ్వాసములో కొనసాగదాం. దేవుడు వాక్యం దీవించును గాక.